పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే మాలాంటి వాళ్ళకి సిగ్గేస్తూ ఉంది. కారణం ఏంటంటే వారి పార్టీ మారడానికి గల కారణం చెప్పిండు ఆయన. కారణం ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి చేసే సహకారం దృష్టిలో పెట్టుకొని వారు చేసేటటువంటి వ్యవసాయానికి చెందినటువంటి శాఖకు వారు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించడం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉండేది. గతంలో వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఇచ్చిన శాఖను కేసీఆర్ గారికి డైరెక్షన్లో ఏ విధంగా నిర్వర్తించిన విషయం వారికి తెలిసి ఉండి కూడా దాన్ని మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని వారు చేసే రైతాంగం యొక్క ద్రోహాన్ని తెలిసి కూడా తన రాజకీయ స్వార్థంతో అవన్నీ మర్చిపోయినట్టుగా నటిస్తూ మరి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు బాగా రైతాంగానికి అనే విధంగా మాట్లాడుతూ ఆ పార్టీలో చేయడం చూస్తూ ఉంటే కొంచెమైనా పోచారం గారికి సీనియర్ నాయకుడిని అనొద్దు, కానీ కొంచెమైనా సిగ్గు ఉండాలి ఆయనకు.